మీరు కనుక నన్ను పాస్ చేయకపోతే మా అమ్మ నాకు పెళ్లి చేస్తుంది, ఆ పెళ్లి చేసినప్పుడు వచ్చి రోజు నన్ను కొడతాడు, ఆడు కొడితే నేను ఏడుస్తా, నా ఏడుపు నీకు తగులుద్ది అని రాసిందంటాడు. ఇదంతా మీకెందుకు, నా ఉసురు నీకు తగలడం, నా ఏడుపు నీకు తగలడం, నన్ను పాస్ చేసే అని రాసిందంట. అంటే ప్రతిదానికి ఒక విన్నపం, ప్రతిదానికి ఒక విజ్ఞాపన. ఈ రోజున ఆయన కూడా ఎలాగ వచ్చి ఇక నేను మందిరం మానేస్తా, ప్రార్థన మానేస్తా, చివరిగా ప్రార్థన చేసుకుని వెళ్దాని వచ్చాడంట. అప్పుడు అన్నారు సరే వీళ్ళు చేసుకుని అయ్యా అంటే వెళ్ళాడండి. ప్రార్థన చేసుకుని మోకరించాడంట. మోకరించి ప్రార్థన చేస్తూ, అయ్యా ఒకప్పుడు రోగంతో నీ సన్నిధికి వచ్చా, ఒకప్పుడు అప్పులతో నీ సన్నిధికి వచ్చా, ఒకప్పుడు ఇదిగో నా అన్నవాళ్ళు నన్ను నెట్టివేసిన పరిస్థితుల్లో నీ సన్నిధికి వచ్చా. నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నాక కదా నీవు నన్ను కనికరించావు, నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నాక కదా నీవు నన్ను రక్షించావు, నా కుటుంబంలో కష్టపడడానికి నాకు శక్తినిచ్చావు, నా కుటుంబాన్ని పెంచుకోవడానికి కృపనిచ్చావని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు అంటండి. దేవుడు చేసిన మేలులు ఎన్నున్నాయో అసలు చెప్పుకుంటూ వస్తా. ఇక కన్నీరు ఆగట్లేదంట. ఏడుస్తూ 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 ఇన్ని చేసిన నిన్ను నేను ఎలా మర్చిపోతానయ్యా, ఇన్ని చేసిన నిన్ను నేను ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతానయ్యా, నిన్ను విడవలేను అని అక్కడే గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడంట. అప్పుడు యేసన్న గారు వచ్చి ఆయన గురించి లేపి ప్రార్థన చేసి, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతానన్నావుగా, ప్రార్థన మానేస్తారన్నావుగా, ఏమైంది? ఇంతకు ముందు వరకు నాలో ప్రార్థన వద్దు అని ఉందయ్యా, ఇంతకు ముందు వరకు ప్రార్థన అంటేనే నాకు ఇక చిరాకుగా అసహ్యంగా అనిపించింది. కానీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగానే, ఆ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉండగానే ఒకప్పుడు నా దేవుడు ఎలా నన్ను కనికరించాడో, నా రోగం నుంచి ఎలా విడిపించాడో, అసలు వీడు ఎందుకు పనికిరాడు అన్నారు నన్ను. నేను ఈ విధంగా కష్టపడి ఒక కుటుంబాన్ని పెంచుకోవడానికి ప్రభు ఎలా కార్యం చేశాడో ఇవన్నీ ఒక్కసారి నా కనుల ముందు మెదిలాయ్యా. ఆయనని విడిచి నేను ఎలా ఉండగలను, ఆయనని విడిచి నేను ఎలా జీవించగలను, నా జీవితంతో ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన విడిచి పెట్టలేను అని అక్కడే ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడండి. ఈ రోజున సన్నిధికి దూరం అయిపోతే అది దూరం చేయడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అది దూరం చేయాలని, సన్నిధిని దూరం చేసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని వాడు ఎంతో ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో సన్నిధికి వెళ్తే ఏం జరిగింది, సన్నిధికి వెళ్తే ఏ మేలు వచ్చింది, సన్నిధికి వెళ్తే నాకు ఏం కార్యం జరిగింది అన్న అపోహలు కలుగు చేసి నీలో మాటలో దేవుని దూషించేట్లుగా చేస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, మీరు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. ఎందుకు రమ్మంటున్నాడు? డబ్బు ఇస్తారనా? ఎందుకు రమ్మంటున్నాడు? వెండిస్తారనా? ఎందుకు రమ్మంటున్నాడు? బంగారం ఇస్తారనా? ఆయన ఎందుకు రమ్మన్నాడు చెప్పనా? నీ ఆత్మను నిత్య రాజ్యానికి సిద్ధపాటు చేయడానికి ఆయన నిన్ను సన్నిధికి రమ్మంటున్నాడు. ఆమె చెప్పండి.